హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బిస్కెట్స్ అయితే చేశాను. అంటే మధ్యలో కుక్ అయిందా లేదా అని చెప్పి కొంచెం చెక్ చేశాను, అందుకే ఈ హోల్స్. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చినాయి. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూడండి. టేస్ట్ చాలా బాగుంటాయి. నేను ఓవెన్ లేకుండా కుక్కర్లో పెట్టి చేశాను. చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను శైలజ శైలోని. ఇది షుగర్ పౌడరు, దీంట్లో యాలక్కాయలు వేసి పౌడర్ చేశాను. ఈ కప్తో తీసుకున్న షుగరు, దాన్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే జల్లించేద్దాం. ఇంతకీ నేనేం చేస్తున్నానంటే బిస్కెట్స్ చేస్తున్నాను. నా పద్ధతిలో నేను చేస్తాను. అది ఎలా చేస్తాను ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు చూడండి. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే జల్లిచ్చేద్దాం. షుగర్ అయితే జల్లించాం కదా, అదే కప్పుతోటి మైదా కూడా తీసుకుందాం. మైదా అదే కప్పుతో, అలాగే కొంచెం వంట సోడా, ఎక్కువ వేసుకోవద్దు, చిన్న కప్పు కాబట్టి కొంచెం వేసుకోండి చాలు. ఎక్కువ వద్దు. దీన్ని కూడా జల్లిచ్చేద్దాం. స్వీటు మరీ ఎక్కువైద్దేమో అని నా డౌట్, అందుకే లైట్గా సాల్ట్ వేసాను. ఇది మీరు వేసుకుంటే వేసుకుంటే, లేకపోతే లేదు. ఒకసారి అయితే దీన్ని అంతా ఇలా కలిపేద్దాము. ఇప్పుడు అదే కప్కి మళ్ళీ సగం బటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే బటర్ అయితే వేసుకుందాం. మనం షుగర్ అన్నీ వేసుకున్నాం కదా, బటర్, ఇది కొంచెం ఇలా కలిపేద్దాము. పిండిలోకి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిపాం కదా, దీంట్లోకి అయితే పాలైతే పోసి కలుపుతాను. మీరు దీంట్లో షుగరు వేసాం కాబట్టి పాలు చూసుకొని పోసుకోండి. ఇదిగో ఇలాగ ఉండాలి. మనం షుగర్ వేసాం కాబట్టి తొందరగా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది పిండి అనేది. ఇప్పుడు దీన్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఎంతోసేపు వద్దు, ఒక 5 నిమిషాలు అయితే చాలు. ఏదైనా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాం. మనం కుక్కర్లోకి అయితే శాండ్ వేసి అది హీట్ చేస్తున్నాము. అంతలోపు ఈ ప్లేట్కి బటర్ అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడైతే ఇంకొకసారి ఇలా కలిపేసుకొని చేసేసుకుందాం. ఏంటి ఇట్లా ఊరిని సరదాగా వీటిలో కూడా చేద్దాం. షేప్ తీయడానికని అవి అక్కడ అలా పెట్టా. వస్తాయో లేవో చూద్దాం. ముందైతే షేప్స్లో అయితే వేసేద్దాం. అవి వస్తాయో లేవో ఏమో. ఈ షేప్ ట్రై చేయడం మాత్రం ఫస్ట్ టైం. మిగతా అవి చేస్తూనే ఉంటా. ముందు వీటిలో బటర్ రాసి అప్పుడు షేప్ అనేది ట్రై చేయండి. నేను సరదాగా అలా చేస్తున్నా. కొంచెం షేప్ అవుట్ అయింది, అంటే తీసేటప్పుడు కరెక్ట్గా తీయలే. చూద్దాం ఎలాగ వస్తుందో. ఇంకొక ట్రై చేద్దాం.
ఇలా ట్రై చేద్దాం. ఏమో ఎలా వస్తాయో ఏమో. అవి బ్రేక్ అవుతున్నాయి. సిలికాన్ మోల్డ్స్ ఇవి. అలాగే ఈ మోల్డ్లో కూడా ట్రై చేద్దాం. ఏమో ఎలాగొస్తుందో ఏమో. ఎండ్ ఎలా వచ్చినా కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి, అదొక్కటి తెలుసు. నేను ఎప్పుడు షేప్స్ని ట్రై చేసిందే లేదు. చూద్దాం ఈసారి. ఏమో నాకు తెలీదు ఎలా వస్తాయేమో. దాన్ని అయితే వదిలేద్దాం. అవి కూడా బేక్ చేద్దాం, కానీ చూద్దాం ఎలా వస్తాయో ఏంటో. ఈ బిస్కెట్స్ అయితే ఉత్తుకోండి, ఇదిగోండి, ఈ మాత్రమైనా మందం ఉండాలి, సరేనా? గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి వాటిని అడ్జస్ట్ చేస్తా పెట్టండి, ఎందుకంటే మళ్ళీ బేక్ అయ్యేటప్పుడు ఇబ్బంది అయింది. వీటిని అయితే కుక్కర్లో అయితే పెట్టేద్దాం. కుక్కరు 5 minutes నుంచి హీట్ చేశాను, దాంట్లోకి అయితే పెట్టేస్తాను ఇప్పుడు. అలా కొంచెం మిల్క్ కోటింగ్ అయితే ఇవ్వండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసేసి ఓ 20 minutes అయితే మీడియం ఫ్లేమ్ మీద పెడదాం. మిగతా ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద పెడదాం, అయిపోతుంది. ఫైనల్లీ అయితే మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇది నేను చూసుకోలేదు, దగ్గరగా పెట్టేశాను, అందుకే కొంచెం షేప్ అవుట్ అయింది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ బేర్స్ అయితే అంత బాగా రాలేదు, అందుకే మీకు చూపించట్లేదు. అది కూడా టేస్ట్ బాగుంటుంది, షేప్ అది కరెక్ట్గా రాలేదు. మీరు కనుక కొంచెం అది ఆలోచించి చేసుకుంటే కనుక అవి కూడా చాలా బాగా వస్తాయి షేపు. ఇదైతే ఫైనల్లీ మన బిస్కెట్. ఇది అయితే నేనైతే ఒకటైతే మీకు బ్రేక్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. నేనైతే చేసి మీతో నేను షేర్ చేసుకున్నాను. షేప్స్ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే అవి కూడా బాగా వస్తాయి. నాకు తెలియలేదు స్టార్టింగ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.